తాగితే మర్చిపోగలను, తాగలేను. ఆడితే తిప్పగలను, తిప్పలేను. పొద్దున్నే కడ్రారు తిప్పేసుకున్నా అప్పటి నుంచి ఇదే వరుస. మనస్సు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. బాగా పాడుతున్నావురా. నీకు తెలీదా, ఖాళీలో పాట పడితే 2 ప్రైజులు ఇచ్చారు. 1-2? అవును, ఒకటి పాడినందుకు, ఇంకోటి ఆపినందుకు. కలవర్ క్లీన్ వేసా. కాదు క్వీన్. అదేస్తే నా కాట అయిపోద్దిరా. ఆ కార్డు ఇక్కడ ఉంది. నానాజీ ఏంటి గోలా? గబ్బిలాలా? ఇలా ఓపెన్ ప్లేసా? గేదెలున్న వాసన వస్తుంది. గొడ్ల సాయుడేమో. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. ఈ ఫీరో మన కారు తీసుకున్న డబ్బున్న ఇవ్వాలా లేదా వాడి కథను ముగించాలా? పిలవండి. కొట్టుకి తాళం వేసింది, కొంపకి తాళం వేసిందన్నా. బయట తాళం వేయించి లోపల ఉన్నాడేమో. తాళం ముర బగల కొట్టండి రా. ఏరా బయట తలుపులు వేసుకుని లోపల ఉన్నావే, నీకు సిగ్గులేదో? తాళం పగల కొట్టుకుని లోపలికి వచ్చావే, అది నీకు సిగ్గుగా లేదు? ఇప్పుడు నీకేం కావాలి? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావా? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పరా? డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా. ఎప్పుడు వస్తాయా? ఇవ్వాలనుకున్నప్పుడు వస్తా. ఈ దారికి రాడు కానీ లెఫ్ట్ కిడ్నీ శాంతి. ఏమే పోయిన వారమే బొబ్బుల నుంచి సబ్బు లబ్బులు వచ్చి తీసుకెళ్లాడు. అయితే రైట్ కిడ్నీ ఇంకోసారి శాంతి. ఎందుకని? అంతకు ముందు వారమే గబ్బుల గంగాధరం వచ్చి బుక్ చేసుకుపోయాడు. మరి నీ కిడ్నీలే లేవా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఇవ్వమంట. రొప్పు వచ్చింది కదా నీకు కూడా. మరి నువ్వు పరిగెత్తించులా? అవును, ఎందుకు రైట్ పరిగెత్తినావా? అప్పు ఇచ్చినోడివి, కత్తి తీసే కంగారు పడినండి. డబ్బులు ఇచ్చి చావచ్చు కదా. నేను ఇస్తే నువ్వు పుచ్చు వచ్చేవాడు కదా. ఏంటిరే ఎందుకు ఇలా గాడి చుట్టూ తిరిగి అడ్డగాడిద ఇలా తిరుగుతారు? ఆగండి రా. కొట్టాలనుకుంటే 2 దెబ్బలు కొట్టేసి వెళ్ళి పనులు చూసుకోండి. ఒక్క నిమిషం. ఎక్కడైనా కొట్టు, కానీ ఫేస్ మీద మాత్రం కొట్టకు. ఎందుకో? పర్సనాలిటీ పాడైపోదు. ఇప్పుడు మాత్రం ఉండి చచ్చిందన్నా. నమస్కారం అండి. వైనం తెలియకుండా అడ్డు రావద్దా? అప్పు తీసుకున్న కాసులు ఇవ్వలేదని కొడతా ఉన్నాం. మీరు అతని కొడితే కాసులు రావు, కేసు అవుతుంది. మేము చూడండి కేసులా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అతను తీసుకున్నది ఎంత డబ్బైనా తిరిగి పెంచే పూచి నా. ఈడి గ్యారంటీ ఇవ్వడానికి నువ్వెవరో? నేను LIC ఏజెంట్ ని.
విపి రావు గారు 2 లక్షల రూపాయలకి పాలసీ వేశారు. ఆ. ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉంది. మంత్లీ 2,000 కడితే చాలు. 10 నెలల్లో 2 లక్షల రూపాయలు వస్తాయి. ఆ డబ్బంతా మీరే తీసుకోండి. అట్నా? అయితే ఓ పని చేస్తా, 20,000 రూపాయలు మొత్తంగా నీకు ఇచ్చేసా, ఈ నరికేస్తా, 2 లక్షలు వచ్చేస్తాయి కదా. చంపితే రావే. అవునండి, మీరు చంపితే ఎవరు ప్రమాదంలో చచ్చిపోతే ఇస్తారు. అట్నా? అయితే ఇందా 2,000 రూపాయలు మొదటి కంతు, 9 నెలలు నేనే కడతా, కానీ ఆ 2 లక్షలు నాకే ఇవ్వాలా. ఇస్తారు కదా? వస్తావా? రండ్రా. చూడండి ఎల్ఐసి గారు, కరెక్ట్ టైంకి దేవుళ్ళు వచ్చి నన్ను కాపాడారు. కానీ మీరు అనుకున్న వీపీ రావు నేను కాదు. నేను వస్తాను. ఆగండి. ఏంటి? మీరు అనుకున్నట్టు నేను ఎల్ఐసి ఏజెంట్ని కాదు. ఎల్ఐసి కాదా? అయితే మా నన్ను కాపాడినట్టు? కారణం ఉంది యజమాని గారు. యజమానా? అమ్మో, ఏంటయ్యా? నాకు మీ కంపెనీలో ఓ ఉద్యోగం కావాలి. ఏంటి కంపెనీలోనా? అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య. చూడవయ్యా, నా కంపెనీ ఉందని ఎవరో పుకారు పుట్టించారయ్యా. నా దగ్గర ఉన్నది 4 ట్రేలు, 1 కిలో మైదా. అది బేకరీ అని చెప్పుకుని ఊళ్ళో కాలం గడుపుతున్నాను. నన్ను యజమాని అనుకుని ఉద్యోగం అడుగుతున్నావే. పోవయ్యా. యజమాని గారు, పోవయ్యా. యజమాని గారు. అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? శుభమాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును అని ఇలాంటి తల చెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులో ముహూర్తం పెట్టి వచ్చింది. కేవలాలుగా కేవలే గాని ఎక్కి చావు. కర్మ ఎక్కేవలే గాని దిగి చావు. ఏమైందండి? ఈ బందైంది, అడు చూసి చావు. దరిద్ర పొడిచెక్కను. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తాం. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే అవచ్చుగా. ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి శుభం. ఇంకేం శుభం? 5-6 శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి 7 లక్షలు దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి ఏముంది? వయసు బింకం ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోడి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాన్ని ఈటెల్లాంటి సూటిపోటి మాటలతో తోట్లు పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? వెధవం ఉండడం అతని తప్ప? రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి, ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. Yes. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి, ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచు తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయ నమః, ఓం పద్మావతి నమః, ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు, మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? నిత్య సుమంగళుడా కాదా? అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. పద.